మరి 7వ మాట 7వ సందేశంలో వాక్యపట్నంలో శ్రీమతి బొమ్మదేవర స్వరాజ్య లక్ష్మి గారు లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చదవాలని కోరుతున్నాను. ప్రార్థన శ్రీమతి స్వర్ణలత బెన్హర్ గారు చేస్తారు. మరి స్వరాజ్య లక్ష్మి గారు రాని పక్షంలో నాన్సీ దెబోరా ఆ వాక్యం చదవాలి. లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అందరు లేచి నిలబడి చివరి వచనం ఆహా మహాత్మ హా శరణ్య చివరి వచనం అయిపోయిన తర్వాత ప్రియులు అద్దెపల్లి జోనల్ శ్యాములు గారు వాక్య సందేశం ఇస్తారు. ఆహా మహాత్మ హా శరణ్య ద్రోహరహిత చంపే నీనా దోషమే ఆహా మహాత్మ హా శరణ్య ఆపగింతు తండ్రి ఆత్మనాచును గొప్పయార్భ కందు చేసి సంలిపోతివా ఆహా మహాత్మ హా శరణ్య దయచేసి కూర్చోనండి. లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చదువుకున్నాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచింది. దేవుని పరిశుద్ధ పరమందాసినడు పరమరక్షక, నీ బంగారు పాదలపై లేని స్తోత్రమయ్యా. మన్ను నిన్ను స్తుతించదు కదా నాయన ప్రభా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఇప్పటి వరకు నీ శిలువ జన్మలో 6 మాటల్లో మీరు ఉన్నారు నాయన. 7వ మాటగా మీరు ఉండండి నాయన ప్రభా. ప్రతిదినం మీరు ధ్యానించుకునే వాళ్ళము మమ్మల్ని ఆయత్తపరచండి నాయన ప్రభా. 45 శ్రమల దినాల్లో మీరుండి మమ్మల్ని ఆయత్తపరిచిన దేవుడు నాయన ప్రభా. మంచి ఆహారాన్ని పోషించిన దేవుడు నాయన. ఆత్మీయ ఆహారం, శారీరక ఆహారం ఇచ్చి ఉన్నారు నాయన ప్రభా. ప్రతి విషయంలో మేము గజారి ఆనందించుకునే భాగ్యం మాకు దయచేయండి నాయన ప్రభా. వాక్య ధ్యానంలో మీరున్నాను నాన్న. ఫలించే విత్తనాలుగా మమ్మల్ని ఆయత్తపరచండి. మంచి ఫలాలు ఇచ్చే చెట్టు వల్లే మమ్మల్ని ఉంచండి. మీ కాపుదలని ఇవ్వండి నాయన ప్రభా. సాతాను దూరపరచండి నా, అంధకార శక్తుల్లో అయిపరచండి నాయన. దుర్దినములో రాకముందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నారు నాయన ప్రభా. అంత్యకాలంలో ఉన్న అపాయకరమైన కాలంలో సమయంలో నీకు సద్వినియోగం చేసుకునే భాగ్యం మాకు దయచేయండి నాయన. ఈ దీనురాలు ప్రార్థన మీ పాద సన్నిధానంలో చేర్చుకోండి నాయన ప్రభా. ప్రతి విషయంలో మీరుండి మీరే నడిపించిన దేవుడు అని మేము నమ్మి మేము సజీవ యాగంగా మా బలి అర్పించిన దేవుడు నాయన. ఆఖరి రక్తం వరకు మా పాపాల గురించి ప్రయాసపడి ఉన్నారు నాయన ప్రభా. అర్పించినారు నాయన ప్రభా. మీకే వందనాలయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ దీనురాలు ప్రార్థన మీ పాసంధానంలో చేర్చుకోమని, పాపినైనా నా ప్రార్థన ఆలకించమని ప్రభు పేట బ్రతులాడి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామమున సంఘానికి వందనాలు తెలియజేస్తున్నా అండి. సమయం లేదు. 7వ మాటగా మనకి ఇవ్వబడిన మాట 7వ మాట. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచాను. క్రీస్తు శిలువ మరణము అది దేవుని చిత్తము. మరి దేవుడు యేసుక్రీస్తు లోకానికి రావడము, శిలువలో మరణించడము, తిరిగి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళడం, ఇదంతా దేవుని ప్రణాళిక అండి. దేవుని ఎంతో చిత్రహింసలు చేశారని మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. అవి కూడా దేవుని చిత్తమే. వారిని హింసించబడటము, చంపడము, సిలువ వేయడము,
మేకులు కొట్టడము అన్నీ చిత్రహింసలన్నీ దేవుని చిత్తము, దేవుని ప్రకారము జరిగినాయి. దేవుని ఆజ్ఞ లేకుండా క్రీస్తు విషయంలో భూమి మీద ఏది నెరవేరలేదు, జరగలేదు. ఆ విషయం క్రీస్తు కూడా అనేక సందర్భాలుగా చెప్పాడు మనకి. నా తండ్రి చిత్తము లేకుండా నేను ఏమీయూ ఈ భూమి మీద చెయ్యలేను, చెయ్యడం కాదు చెయ్యలేను. నేను ప్రతిదీ దేవుని చిత్త ప్రకారమే, దేవుని ఆజ్ఞ ప్రకారమే చేస్తున్నానని యోహాను 5వ అధ్యాయంలో చెప్తాడండి. అలాగే ఈ శిలువ మరణము క్రీస్తు చిత్తానుసారంగానే జరిగింది. చెప్తాడు కదా, నా ప్రాణము నేనే పెట్టుచున్నాను, నా ప్రాణమును ఎవరు తీసుకొనటానికి కానీ ఎవరికి అధికారం లేదు. నేను నా ప్రాణమును పెట్టుటకును తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము గలదు, దేవుని చేత ఆజ్ఞ నొందితిని అని చెప్తారు. ఈ శిలువ మరణము చిత్తానుసారముగా జరిగింది. ఎందుకు జరిగింది? ఇదంతా ఈ ప్రణాళిక అంతా దానికి కారణం ఎందుకు అయి ఉంటుంది అంటే తెలుసు కదా, మన అందరికీ తెలుసు. ఈ మానవులు పాపముతో నిండి పాపానుసారముగా వాళ్ళ చిత్తానుసారంగా ఈ లోకంలో జీవిస్తుంటే ఒకసారి జలప్రళయం వచ్చింది, చంపేశారు దేవుడు. అయినా మళ్ళీ మానవుల్ని అదే క్రియలో నడుస్తుంటే వీరిని కాపాడటం కొరకు మనుషుల్ని పాపము నుండి విముక్తిని చేసి పరలోకానికి వారసులుగా చేయాలి అనేదే దేవుని చిత్తం. దేవుడు చెప్తాడు కదా, ఈ లోకంలోకి వచ్చిన పని వెళ్ళినప్పుడు చెప్తాడు లాస్ట్లో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. దేవుడు తన ఆత్మను దేవునికి అప్పగించడం వలననే మనకు విమోచన జరిగింది. తండ్రి తన ఆత్మను దేవునికి అప్పగించడం వలననే మనకు రక్షణ కలిగింది. క్రీస్తు మన ఆత్మను దేవునికి అప్పగించడం వలనే మనకు పరలోక రాజ్య ప్రవేశం దొరికింది, మనకు నిత్య జీవం దొరికింది. ఈ ఆత్మను అప్పగించటం సమాప్తి 7 మాటలు అంతేకాదు. ఈ భూమి మీద ఆయన 3 సంవత్సరాలు ఎన్నో వాక్యాలు చెప్పారు, ఎన్నో మాటలు చెప్పారు. ప్రతిదీ దేవుని రాజ్యంలో ప్రవేశించడం కొరకు మాత్రమే చెప్పిందండి. అన్యజనులు అప్పుడు ఇజ్రాయేలీలు ఒకప్పుడు పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీలు వరకే దేవుని వాక్యాన్ని ప్రకటించబడేది. కానీ తర్వాత క్రీస్తు తర్వాత సర్వలోకమునకు దేవుని వాక్యాన్ని ప్రకటించడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు ఆయన చెప్తాడు కదా యోహాను 16లో, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని వారితో చెప్పాను. యోహాను 16లో క్రీస్తు తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చినాడు, తిరిగి లోకమును వదిలి తండ్రి యొద్దకు వెళుతున్నాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను చూడండి క్లియర్గా అప్పగించుకొనుచున్నాను. ఇదే మాట మొట్టమొదటి హతసాక్షి అని చెప్పబడి స్టెఫను చెప్తాడండి. ఇక్కడ అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఉంటుంది, యేసు నా ప్రాణమును చేర్చుకొనుము అంటాడు. స్టెఫను తన ఆత్మను అప్పగించలేదు, చేర్చుకొనుము అంటాడు. క్రీస్తు తన ఆత్మను అప్పగించుతున్నాడు. అంటే అప్పగించడం అంటే ఒక చేతిలో తీసి వేరే చేతుల్లోకి ఇవ్వడం. అప్పగించడం మనం ఇచ్చేయటం వేరు, అప్పగించడం వేరు. ఎవరి ద్వారానో పంపించడం కాదు, అక్కడ పెట్టేని తీసుకోమనడం కాదు, అప్పగించడం జరిగింది. తండ్రికి కుమారునికి సంబంధాన్ని మరొకసారి బలపరుస్తుంది, ఇక్కడ మరొకసారి రుజువుపరుస్తుంది. అలాగే తన ఆత్మను అప్పగించడం వలన జరిగేది ఏంటంటే మనకి ఇక్కడ లోకంలో మానవులు తన ఆత్మను కూడా అదే విధంగా దేవునికి అప్పగించాలి అనేదే దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. క్రీస్తు ఈ లోకంలో రావటానికి కారణము మానవులు వారి వారి ఆత్మలను దేవునికి అప్పగించాలి, దేవునికి అప్పగించాలి. ఎలా? దాని కొరకు క్రీస్తు ఎన్నో మాటలు చెప్పారు, పరలోక రాజ్యాన్ని గురించి మర్మాలు చెప్పారు. వాటి ప్రకారం మనం ఈ లోకంలో జీవిస్తూ మరి మనం కూడా దేవునికి మన ఆత్మను దేవునికి అప్పగించే స్థితిలో మనకు వెళ్ళాలి అంటే అని చెప్తాడు పౌలు. చెప్తాడు మనము ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండాలి. ఆత్మానుసారమైన మనస్సు చూడండి. ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది, చదువుతాలేండి నేను. రోమీల పత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు చెప్తారు, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది, శరీరానుసారమైన మనసు మరణము
దేవునికి విరోధము. ఈ ఆత్మ, ప్రతి మనిషికి ఆత్మ ఉంటుందండి. ప్రతి మనిషి చనిపోతే ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళుద్ది. మనిషి మన సంపూర్ణత్వం ఎక్కడుందంటే మనిషిని 3 విభాగాలుగా చేస్తారు. ఒకటి శరీరము, మనస్సు, ఆత్మ. ఈ 3 కలిపితేనే ఒక మనిషి సంపూర్ణమైన ఒక మనిషి. ఈ భూమి మీద మనం జీవించేది ఈ శరీరంతో మనం జీవిస్తాం. చనిపోతే ఈ శరీరము మట్టి నుండి తీయబడింది, మట్టికి వెళ్ళిపోద్ది. ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చింది, దేవుని దగ్గరికి వెళ్ళుద్ది. అయితే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళొద్దా, నరకానికి వెళ్ళొద్దా? జీవము మరణము 2 ఉన్నాయండి. ఈ రెండిట్లో దేనికి వెళ్ళాలి ఈ ఆత్మ? అది నిర్ణయించేది మనస్సు. మూడవదిగా మనం చెప్పగలిగేది మనస్సు. దేవుడు మనకు మనసు ఇచ్చింది కదా, మన శరీరాన్ని నడిపించడానికి, మన ఆత్మను లోకంలో, తర్వాత పరలోకానిక, నిత్య జీవానిక, మరణానిక అప్పగించేది కూడా మన మనసే. చెప్తున్నాం, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మన హృదయాలే దేవుని చూసేది మన హృదయాలేనండి, మనుషులని కాదు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, లాస్ట్ టైం కూడా చెప్పాను. మన హృదయాలను భద్రపరచుకోవాలి. అందుకే ఆత్మానుసారమైన మనసు జీవము. ఆత్మానుసారమైన మనసు అంటే మనకు తెలుసు, మనసు ఎలా ఉండాలో, మనం ఎలా జీవించాలో బైబిల్లో ఎన్నో వాక్యాలు ఎన్నోసార్లు చెప్పుకున్నాం, చదివాం, విన్నాం. మనం దాని గురించి మళ్ళీ చెప్పుకోవటం అంత టైం లేదు. ఎన్నోసార్లు మనం విన్నాం కాబట్టి మనం ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి, మనస్సును కలిగి ఉండాలి. ఈ లోకంలో మన మనసే మన జీవితం యొక్క విలువను, మన స్థితిని తెలియజేస్తుంది. మన మంచోడమా చెడ్డోడమా, వీడు మంచోడురా, వీడు మంచోడు కాదు అని దేని గురించి చెప్తారు? మన మాటలు, మన ప్రవర్తన, అవన్నీ మన మనస్సే మనం కలిగిస్తుంది. అలాగే దేవుని దృష్టిలో కూడా శరీరానుసారమైన ఆత్మ దేవునికి విరోధము, మరణము. కనుక మనం శరీరానుసారమైన ఆత్మ కాకుండా పరిశుద్ధాత్మైన మనసు కలిగి ఉండాలండి మనం చెప్తున్నాడు. అలాగే ఇంకోటి చెప్తాడు యేసుక్రీస్తు, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. యోహాను 6:14. అంత్యదినమందు నేను వానిని లేపేదను. ఇప్పుడు క్రీస్తు సిలువలో మరణించాడు, మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు క్రీస్తు ఏమంటాడు? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచువానికి. ఇప్పుడు మనం జరిగిందంతా చెప్పుకున్నాం, విన్నాం, చూసాం, తెలిసింది. కానీ ఆ విశ్వాసాన్ని మనం బలపరిచినప్పుడు మాత్రమే అని చెప్తాడు నిత్య జీవము పొందుట. అదే దేవుని చిత్తం. అసలు దేవుడికి కావాల్సింది ఏంటిది? మనం పరలోకం రాజ్యంలో, నిత్య జీవంలో, దేవుని నివాసంలో నివసించాలి. అందుకే కుమారుని పంపించాడు. పంపించిన కుమారుడు మన కొరకు ఎంతో కష్టం. ఇప్పటిదాకా చెప్పుకున్నారు, ఎన్నో దెబ్బలు తిన్నారు అని. మరి అవన్నీ మనకు తెలుసు. దాన్ని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచితేనే నిత్య జీవంలోకి వెళ్తాం. అదే దేవుని ప్రణాళిక మొత్తం. క్రీస్తు పుట్టుక దగ్గర నుండి శిలువ మరణం వరకు అంతా దేవుని ప్రణాళిక. అది జరగవలసి ఉన్నది, జరిగిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్నే వడ్లించుకుంటూ, మరి నెమరు వేసుకుంటూ సంవత్సరాలు గడిపేస్తాం, అయిపోతుంది. ఇప్పుడు వరకు ఎన్నోసార్లు చెప్పాం, ప్రతి సంవత్సరం ధ్యానించుకున్నాం. శిలువ ధ్యానం అవసరం. కానీ ఆ ధ్యానము మనల్ని దేవుని దగ్గరకు తీసుకెళ్ళాలి. ఆ శ్రమలు వినినప్పుడు, చూచినప్పుడు మన హృదయాలు దేవునికి అతి దగ్గరగా వెళ్ళాలి. మన రాజ్యంలో ప్రవేశించే అంత అర్హత పొంది ఉండాలి. ఆత్మానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన మనసుకు మనం కలిగి ఉండాలి. అదే చెప్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయినప్పుడు 4 సంఘటనలు జరిగినాయండి. ఒకటి, ఆకాశం అంతా చీకటబడింది, ఆ దేశమంతా చీకటయ్యాను, సూర్యుడు లేడు, తెరమరుగైపోయాడండి. తర్వాత భూకంపించింది, రాళ్ళు బ్రద్దలాయాను. తర్వాత ముఖ్యమైనది, దేవాలయపు తెర పైనుండి క్రిందకు నిలువున చిరిగాను. తర్వాత సమాధులు తెరవబడాను, పరిశుద్ధులు అనేకులు లేచాను, వారు యెరూషలేములో కనపడ్డారు. క్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత చనిపోయి తిరిగి బ్రతికిన వారు యెరూషలేములో అనేక మందికి కనబడాను అని రాయబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి.
అందులో మొత్తం పూర్తి రాసి ఉంటుంది. మత్తయి సువార్త 27:50 నుండి 54 వరకు ఉంటుంది. తర్వాత చదువుకోండి. దేవాలయపు తెర చిరిగిందండి. దేవాలయంలో ఏముండేది? పాత నిబంధన కాలంలో దేవాలయంలోకి సామాన్య మానవులు ప్రవేశం లేదు. అవునండి. ధర్మశాస్త్రం కూడా ఎవరు చదివేవాళ్ళు కాదు, ఎవరికి తెలిసేది కాదు. వారు మూడు దశలుగా ఉండేది దేవాలయము. ప్రజలు బయట ప్రాంగణంలో వరకే ఉండేవారు. పరిశుద్ధ స్థలం అని దేవాలయం లోపల పరిశుద్ధ స్థలం ఉండేది. దానికి ఇంకా లోపల అతి పరిశుద్ధ స్థలం ఉండేది. మధ్యలో ఒక తెర ఉండేది. ఆ తెరకి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉండేది. పరిశుద్ధ స్థలము దేవుని సన్నిధిగా నిర్ణయించబడింది. అక్కడ అందులోకి ఎవ్వరు వెళ్ళేవారు కాదండి. వెళ్తానికి ఎవ్వరికి ధైర్యం కూడా లేదు. ఎందుకంటే వెళ్తే చచ్చిపోతారు. ఎందుకు చనిపోతారు? అది పరిశుద్ధ స్థలము. దేవుని చేత ఏర్పరచబడిన వారు మాత్రమే అందులోకి వెళ్ళేవారు. ప్రధాన యాజకులు అనేక మంది ప్రధాన యాజకులు, ఉన్నతమైన వారు, పరిశుద్ధులు మాత్రమే అందులోకి వెళ్ళేవారు. సంవత్సరానికి ఒకసారి అంటండి, ప్రతిసారి వెళ్ళేవాళ్ళు కాదు. వెళ్ళటానికి భయం వేసేది. అందుకే పౌలు అంటారు, మన పరిశుద్ధ దేవుని సన్నిధిలో చేరటానికి మనకు ధైర్యము కలుగుతున్నది అన్నాడు. క్రీస్తు మరణాన్ని చూస్తే ధైర్యం కలుగుతుంది. అంతకుముందు ధైర్యం లేదు. ఇప్పుడు మనం ఈ దేవాలయంలో ఈ సన్నిధులు ఇక్కడ కూర్చుని ఉన్నాం. అది దేవుని కృప. మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళగలుగుతున్నాం. క్రీస్తు మరణముతో ఆ దేవాలయం తెర చీసివేయబడింది. దేవుని సన్నిధిలోకి మనము ఇప్పుడు ధైర్యముగా వెళ్ళగలం. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చుని ఆరాధిస్తున్నామంటే శిలువ మరణ త్యాగం, శిలువ రక్త త్యాగం ఇదంతా. కనుక చెప్తున్నా. రెండవది మృత్యుంజయులు, చనిపోయిన వారు తిరిగి లేచను. అదే 27:54లో ఉంటుంది. సమాధులు తెరవబడెను, పరిశుద్ధులు అనేకులు లేచను. దేవుని పునరుద్ధానుడైన తరువాత యెరూషలేములో ప్రవేశించి అనేకులకు కనపడాను. క్రీస్తు మరణము కూడా అదే. క్రీస్తు మరణించిన తర్వాత ఆయన మరణాన్ని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మొదటిగా మృతుల నుండి లెగుస్తారండి. క్రీస్తు ప్రణాళిక మొత్తం అదే. క్రీస్తు భూమి మీద ఆయన నెరవేర్చినది, పూర్తిగా నెరవేర్చింది అది. ప్రతి మానవుడు తన హృదయాలను దేవునికి దగ్గరగా ఉంచుకుని మారుమనసు పొంది క్రీస్తు శిలువ రక్తములో మనం శుద్ధి చేసుకుని పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనేది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక కోసమే ఈ క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఏమీ లేవండి, చాలా నిబంధనలు ఉండేవి. కానీ ఇప్పుడు చాలా అన్నీ సులభతరమైనది. ఈ వాక్యంలో కూడా చెప్తున్నాడు, నా కాడి మోసుకున్నటకు సులభమే, కానీ కష్టమని వచ్చినది సులభతరమే. దేవుని సన్నిధిలో మనం కూర్చోగలుగుతున్నామంటే ఈ రోజున శిలువ మరణం. శిలువ మరణం వల్లనే మనకు మోక్షము. శిలువ మరణం వల్లనే మనకు ఏమైందండి? పరలోక రాజ్యం రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని శక్తి మనకు అవసరం. దేవుని శక్తి అంటే ఈ క్రీస్తుని చూసి మనము ఆయన యందు విశ్వసించి దేవుని అప్పుడు జీవముతో పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. అప్పుడు ఆయన ఏమంటాడు చెప్తాడు చూడండి, అంత్య దినమున నేను వానిని లేపుదును. అంటే అంతకుముందు లేపరండి. అంటే అంతకుముందు చనిపోయిన ప్రతి మనిషి లెగుస్తాడు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, శరీరము మట్టిలోకి వెళ్ళిపోతే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళొద్ది. మన మనసులోనే తీసుకున్న మన ఉద్దేశాలను, ఆలోచనలు, ఇప్పుడు మనం ఈ లోకంలో జీవించినప్పుడు మన మనసు ఎలాంటిదో దాన్ని బట్టి పైన నీ ఆత్మ దేవుని సన్నిధిలో ఉంటుందా, నరకానికి వెళుతుందా? అదే చెప్తాడు రెండవ మరణం. నా యొద్ద ఉన్న వారికి మరణము లేదు, జీవము. మరణం లేదంటే భూమి మీద చనిపోతాం. భూమి మీద చనిపోయింది దేవుని దృష్టిలో మరణం కాదండి, నిద్రిస్తున్నారు అని చెప్తారు. ఈ మరణం మనం ఇప్పుడు ఆరాధించేది, దేవుణ్ణి వేడుకునేది, మనం ఈ భక్తి విశ్వాసం రెండో మరణం నుండి తప్పించుకోవటం కోరు. ఆ రెండో మరణం అనేదే మనకి దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని బట్టి దాంట్లోకి వెళ్ళకుండా ఉండాలి అంటేనే మనం ఈ లోకంలో చావకుండా ఉండలేం. ఎవ్వరూ బ్రతకలేరు.
కానీ రెండో మరణంలోకి వెళ్లకుండా ఉండగలం. ఆ సామర్థ్యం ఉంది, దానికి అవకాశం ఉంది. భూమి మీద చావకుండా బతకడానికి అవకాశం లేదు. రెండో మరణంలోకి వెళ్లకుండా ఉండటానికి అవకాశం ఉంది. అది ఎప్పుడు? ఈ భూమి మీద ఉన్నప్పుడే. ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుణ్ణి మన సొంత రక్షకునిగా స్వీకరించి శరీరానుసారమైన మనస్సు కాకుండా ఆత్మానుసారమైన మనసు, ముఖ్యంగా అది ఇంపార్టెంట్ అండి. అదే మనం నడిపించేది. మా ఆత్మానుసారమైన మళ్ళీ తిరిగి మళ్ళీ మనం అక్కడికే వచ్చాం. మన హృదయాలే అన్ని విషయాలు ఎన్నోసార్లు మనం ఎన్నో సందర్భాల్లో అనిపించుకున్నాం. మన హృదయం ఎలాంటిదండి? మన కంటితో చూసింది మనకు హృదయంలో ప్రతిబింబిస్తుంది, అవునా? అది చూసే విధానాన్ని బట్టి కూడా ప్రతిబింబిస్తుంది. రకరకాల ఆలోచనలు, మనసులు, మాటలు ఈ హృదయాన్ని కలవరపరుస్తాయి. అందుకే క్రీస్తు అంటాడు, హృదయమును కలవరపడనీయకూడని. ఎంత చాలా చక్కని వాక్యాలు ఉన్నాయండి. మన కీర్తన 4 సువార్తలు చదివిన తర్వాత పౌలు గారు రాసిన పత్రికలు చదివిన ఎంతో చక్కగా సుందరమైన వాక్యాలు తెలియపరిచారు. మన హృదయాలను ఎలా ఉంచుకోవాలి, మనం ఎలా జీవించాలి, ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి, ఏ విషయాల్లో మనం దూరంగా ఉండాలి, చాలా స్పష్టంగా ఉంది. ఈ వాక్యానుసారంగా జీవిస్తూ మన హృదయాలను మనం భద్రపరుచుకుంటే దేవుడు ఈ లోకంలో మనల్ని ఆశీర్వదించినట్లుగానే తరువాత పరలోకంలో కూడా నిత్య జీవంలోకి ప్రవేశాన్ని మనకి కలుగజేస్తాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు లాస్ట్లో. టైం లేదు, ముగించేద్దాం, 3:30 అయింది. నా ఆత్మను చేర్చుకోమన్న తర్వాత ఇంకోటి ప్రకటన గ్రంథం 2:11 చెప్తాయండి. లాస్ట్ వర్డ్ ఇది. సంఘము ఆత్మతో చెప్పు మాటలను చెవిగలవాడు వినును గాక. తర్వాత చూడాలి, ఇంపార్టెంట్. జయించువాడు, అది ఇంపార్టెంట్ అండి. రెండో మరణము నుండి తప్పించుకోవాలంటే వినాలి. సంఘము ఆత్మతో చెప్పినది ఏం వినాలి? చెవులున్నవారు. చెవులు లేవండి మనకి, చెవులు ఉన్నాయి కానీ చెవులు వినపడిన ఈ మనసుల్లోకి వెళ్ళాలి. హృదయం ఇంపార్టెంట్. చెవుల్లో నుంచి వెళ్ళినా, కళ్ళల్లో నుంచి చూసినా, మనం ఏది ముట్టుకున్నా, ఏది చేసినా హృదయం దాన్ని యాక్సెప్ట్ చేసిద్దా, రిజెక్ట్ చేసిద్దా అనేది. ఎందుకని? అచంచలమైనది అది. దాన్ని కంట్రోల్ చేయటమేనండి ఇప్పుడు మనకు కావాల్సింది. అది చేయలేం, ఎవరో చేయలేం, అవునా? హృదయాన్ని కంట్రోల్ చేయటం అంటే చాలండి. ఇంక జీవితంలో మనంత ధన్యుడు ఎవరు ఉండరు దాన్ని కంట్రోల్ చేయగలిగితే. దాన్ని కంట్రోల్ చేయాలంటే మార్గం ఒకటే, ప్రార్థన. దేవుని వాక్యం మన హృదయాల్లో భద్రపరచబడాలి. అనుదినము ప్రార్థనలోనే ఉండాలి. మన ప్రార్థన చేస్తూ వాక్యాన్ని అనుసరిస్తూ నిత్యం మన జీవితంలో ఉండే సంఘము ఆత్మతో చెప్పు మాట చెవుగలవాడు వినుగాక. వాడు ఏమంది? జయించువాడు రెండవ మరణమునకు ఏ హాని జరగదు. దేవుడి వాక్యం దీవించునుగాక. మన హృదయాలను భద్రపరుచుకుని దేవుని సన్నిధిలో దేవుడు క్రీస్తు తన ఆత్మని ఎలాగనైతే అప్పగించాడో మనం కూడా అలాగే మన ఆత్మలను అప్పగించడానికి సిద్ధపడదాం. దేవుడి వాక్యం దీవించునుగాక.